తర్వాత తమిళనాడు, కేరళ గుళ్ళు దర్శనానికి వెళ్తాడు. హ్మ్. ఈ గుళ్ళ దర్శనానికి వెళ్ళటం కంటే కూడా ముందు ఆయన నమ్ముకుని 2 సినిమాలు ఉన్నాయి. ఆ 2 సినిమాలని కంప్లీట్ చేస్తే బెటర్ ఆయన. ఓకే. ఆల్రెడీ ఒక సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసున్నారు. సమ్మర్లో రిలీజ్ డేట్ ఉంది దానికి, మార్చిలోనే. అంటే ఇంకా నెల టైం ఉంది. అంటే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా పైగా. ఏది హరిహర వీరమల్లు అనేది. రిలీజ్ డేట్ అదే ఉంటుందా లేదు మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటారో క్లారిటీ లేదు, కానీ ఆయన ప్రకటించిన డేట్కి ఆ సినిమా రిలీజ్ చేయటం వలన వాళ్ళు సాధించబోయేది ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ని ముందు వాళ్ళు ఏ మార్కెట్లోకి వెళుతున్నారో ఆ మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ ఇంట్రడ్యూస్ చేసి అక్కడ మార్కెట్లో ఇంకటానికి కనీసం 4 రోజులు టైం తీసుకుంటుంది. అందుకని ఆ టైం ఇవ్వకుండా సినిమా రిలీజ్ చేస్తే వీళ్ళకేమీ బెటర్మెంట్ ఏమి ఉండదు, అక్కడ వీళ్ళకి దొరికేది ఏమి ఉండదు. ఆల్రెడీ గతంలో సైరా అనే నరసింహారెడ్డి జీవితాన్ని తీసుకెళ్ళి చెప్పే ప్రయత్నం చేశారు హిందీ ఆడియన్స్. కనెక్ట్ కాలేదు వాళ్ళకి. కనెక్ట్ చేయడం కోసం ముందే ఈ క్యారెక్టర్ని అక్కడ ప్రజల్లోకి పంపు చేయటంలో ఫెయిల్ అయ్యారు వీళ్ళు. ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ని అక్కడ ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అయ్యారో సినిమా కూడా ఫెయిల్ అయింది. అందుకని ఇప్పుడు ఆ తప్పు దొరలకుండా ఉండాలంటే కనీసం 1 మంత్ టైం ఉండాలి. ఆ టైం లేదు ఇప్పుడు, ఇంకా షూటింగ్ ఉంది అది. సో అది కంప్లీట్ చేసి ఆ నిర్మాతను ఒడ్డునేసి ఆ తర్వాత ఓజీ అనేటువంటి సినిమాని ఒడ్డునేసి ఆ పనిలో ఉండడం బెటర్ అయినా. కానీ ఈయన రాజకీయ కార్యక్రమం చాలా కాన్షియస్గా చేస్తున్నాడు. నాకు తెలిసి ఈయన ఫర్దర్గా సినిమాలు చేసే మూడ్లో లేడు. హరీష్ శంకర్ గారి భగత్ సింగ్ బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఈయన రాజకీయాల్లో పీకల్లోతు మునిగిపోయే పరిస్థితిలోనే ఉన్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు జనంలోకి జనసేన అనే కార్యక్రమం, అంటే నిర్మాణాన్ని పటిష్టపరచుకోవడం కోసం ఒక కసరత్తు చేస్తున్నాడు ఆయన. వ్యాక్యూమ్ ఉన్న ఏరియాల్లో పార్టీ నిర్మాణం బలంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ వ్యాక్యూమ్ ఉన్నటువంటి రాయలసీమ ఏరియాని కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు రాయలసీమలో జగన్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఒక పిలుపునిచ్చారు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతుంది అని చెప్పి ఒక పిలుపునిచ్చాడు ఆయన పొంగునూరు వెళ్ళి. అలాగే పెద్దిరెడ్డి మీద విమర్శలు చేశారు. అటవీ భూములను ఆక్రమించేసుకున్నాడు, నీ తోలు తీసేస్తామని భయపెట్టి వచ్చారు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి తొందరగా రండి మా పార్టీలోకి అన్న టైప్లో ఒక పిలుపునిచ్చి వచ్చాడు అక్కడ నాగబాబు గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇదొక గొడవ జరుగుతూ ఉండగానే ఇప్పుడు ఈ టెంపుల్ దర్శనము అనేది రేపు తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ టైంకి కొంచెం దీన్ని రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈయన్ని నడిపిస్తున్నటువంటి శక్తుల తాలూకా ప్రోగ్రాం. పవన్ కళ్యాణ్ని నడిపిస్తున్న ఢిల్లీ శక్తులు ఉన్నాయి. అది ఈ మధ్య కాలంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏది ఏపీ రాజకీయాల మీద. అందుకనే ఈ లొకేషన్ ఉప ముఖ్యమంత్రిని చేయాలా వద్దా డోలాయమానం ఇదంతా చర్చలు జరిగి ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చేసారు. ఈ రావటం పొలిటికల్గా పవన్ కళ్యాణ్ని యాక్టివేట్ చేయటం అనేది ప్రోగ్రాం. సో తను కూడా యాక్టివేట్ అవడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆ వేవ్లో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వెళ్ళక తప్పని పరిస్థితి. ఈ కండిషన్లో ఆయన సినిమాల గురించి ఆలోచిస్తాడని నేను అనుకోవడం లేదు. ఓకే, ఇంకొక 6 ఏళ్ళు 7 ఏళ్ల వరకు ఆయన సినిమాల గురించి ఆలోచించే ఛాన్స్ ఉండే అవకాశం లేదు. రేపు జమిలీ ఎన్నికలు ఆల్రెడీ రాష్ట్రపతి గారు మాట్లాడేశారు మొన్న పార్లమెంట్లో, అయిపోయింది. సో అది క్లియర్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒక 2-3 ఇయర్స్లో మళ్ళీ పార్లమెంటు ఎన్నికల్ని ముందుకు పట్టుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి. దీనిలో పవన్ కళ్యాణ్ని ఈ 2 రాష్ట్రాల కార్యక్రమం కూడా తగిలించి బిజీ చేస్తే ఇప్పుడు ఆ ఓజీ ఇప్పట్లో బయటపడే అవకాశం లేదు. తొందరగా వాళ్ళు ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ని పట్టుకొని అదేదో క్లోజ్ చేసుకుని సినిమా రిలీజ్ చేసుకోవటం. హరిహర వీరమల్లు కూడా పార్ట్ 1 అంటున్నాడు ఏఎం రత్నం గారు. అది పార్ట్ 2 ఉండే ఛాన్సెస్ తక్కువే. ఈ పార్ట్ 1 అలాగూ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేసి ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి బయటపడిపోతాడు. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ గారి కండిషను. పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నటువంటి సినిమా వాళ్ళ పరిస్థితి, పవన్ కళ్యాణ్ని వినియోగించుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు వెనకాల కూడా ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉంది.
ఇలా నెమ్మదిగా ఇక్కడ మూడో ప్రాంతీయ పార్టీని బలంగా ఎమర్జ్ చేసి ఈ రెండు ప్రాంతీయ పార్టీలకి ప్యారలల్గా జనసేనని నిలబెట్టే ప్రయత్నము, జనసేనని రకరకాలుగా వాడుకునే ప్రయత్నము భారతీయ జనతా పార్టీ చేస్తోంది. ఈ ప్రోగ్రాంలో భాగంగానే తమిళనాడు ఎన్నికల్లో వాళ్ళు అన్నదమ్ములను ఇద్దరినీ వాడే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని కూడా వాడే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం ముందుగానే ఒక కనెక్టివిటీ రావటం కోసం ఆయనని ఈ ఆలయ దర్శనం అనే ప్రోగ్రాం కూడా వాళ్ళే ఫిక్స్ చేసి ఉండొచ్చు. ఈ ఆలయ దర్శనం చేయటము, ఇందాక మీరు అన్నట్టుగా ఉదయనిధి స్టాలిన్ ఆ మధ్య సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే మనుధర్మం మీద మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ. వీటి మీద కొంచెం ప్రొవోక్ చేసే పద్ధతిలో మాట్లాడడం. ప్రొవోక్ చేయటం అంటే ఇలాంటి పరిపాలకులు ఉన్నారు, మన మతం ప్రమాదంలో ఉంది, మన ధర్మం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక వాయిస్ని జనంలోకి పంపు చేస్తే, ఒక ఇన్సెక్యూరిటీ గనక పంపు చేస్తే అది మనకి ఓట్ బ్యాంక్గా మారే అవకాశం ఉంది అనేది వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ వ్యూహం. దాని మీదే కథ నడుపుకుంటూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ 2 ఎంపీలతో ప్రారంభమయ్యి 80లో ఈ రోజున 4వసారి కూడా గెలవడానికి సిద్ధపడిపోతున్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆ పార్టీ. ఆ వెళ్ళటానికి వాళ్ళు 2 సూత్రాలు నమ్ముకున్నారు. ఒకటేమో మెజారిటీ మతంలో భయాన్ని కలిగించటం, అంటే మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి భయాన్ని కలిగించటంతో పాటు హిందూ మతంలో ఉన్నటువంటి తటస్థవాదుల్ని, హిందూ మతంలో ఉన్నటువంటి తటస్థవాదుల్ని చంపేయటం, తటస్థవాదాన్ని చంపేసి వీళ్ళందరినీ కూడా సెక్టేరియన్స్గా మార్చటం. ఈ 2 కార్యక్రమాలు చేయటం ద్వారానే వాళ్ళు ఈ రోజున సక్సెస్ అయ్యారు. ఈ న్యూట్రల్స్ని అటువైపు వెళ్లకుండా ఆపుకోగలగటంలో లెఫ్ట్ వింగ్ ఫెయిల్ అయింది. లెఫ్ట్ వింగ్ ఫెయిల్యూర్ని ఆసరా చేసుకుని వాళ్ళు పెరిగారు. ఇది ఈ పరిస్థితిలో ఉంది దేశం. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పంపించి అక్కడ ఈ 2 పనులు చేయిస్తారు. అక్కడ ఉన్నటువంటి న్యూట్రల్స్ని అటువైపుకు లాక్కోవటం, అంటే ఈ ధర్మం ప్రమాదంలో ఉంది అనేటువంటి ప్రచారం ద్వారా ఈ పని చేస్తారు. ఎలాగూ కొంతమందిని ఈ ప్రచారం, అంటే మతం ప్రమాదంలో ఉంది, ధర్మం ప్రమాదంలో ఉంది అనే దీంతో ఒక ఓట్ బ్యాంకుని సెట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా తమిళనాడులో ఈయన్ని వాడతారు. అలాగే అక్కడ కలిసి వచ్చేటువంటి శక్తులందరినీ కలుపుకునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఆల్రెడీ విజయ్ చెప్పేశాడు, నేను బీజేపీతో ట్రావెల్ అవ్వకపోవచ్చు అనే ఇండికేషన్ ఇచ్చేశాడు. కాబట్టి అతనితో నెగోషియేషన్స్ జరపడానికి కూడా వీళ్ళిద్దరినీ వాడే అవకాశం ఉంది. ఎవరిని? చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని కూడా. ఇప్పుడు ఏడీఎంకే తాలూకా ముక్కలు, వాటి కృషి, వాటికి ఉన్నటువంటి బలం అది బీజేపీకి కొత్తగా యాడ్ చేసే పరిస్థితి ఏం లేదు. అందుకని వాటి పట్ల కొంత అవి ఉంటాయి, కానీ వాటి ద్వారా ఏదో సాధించగలం అనేటువంటి అభిప్రాయం అయితే బీజేపీకి లేదు. అందుకని అక్కడ కొత్త శక్తుల్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోంది. బహుశా బీజేపీ తమిళనాడు వ్యవహారాలకు సంబంధించిన కీలక బాధ్యతలు కూడా అతనికి అప్పచెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లింక్స్ ఉన్నాయి, అక్కడ లింక్స్ ఉన్నాయి. నోన్ ఫేస్ అనేది ఒక అడ్వాంటేజ్ చిరంజీవికి కావచ్చు, పవన్ కళ్యాణ్కి కావచ్చు. ఈ అడ్వాంటేజ్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళు వచ్చే ఎన్నికల్లో. తమిళనాడు ఎలక్షన్లో డిఎంకేకి చెక్ పెట్టడం ద్వారా డిఎంకేని కంట్రోల్లోకి తీసుకోవటం. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా ఇదే. గతంలో తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను తన కంట్రోల్లోకి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా రకరకాల వ్యూహాలు అల్లి కరుణానిధిని, ఎంజీఆర్ని కూడా తన కాంపౌండ్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు దాదాపు అదే వ్యూహం బీజేపీ చేస్తోంది. ఇది చేయాలంటే వాళ్ళు ఓడిపోతే తప్ప సాధ్యం కాదు కంట్రోల్లోకి తీసుకోవడం. ఇప్పుడు డిఎంకేని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఓడించడం అనేది కీలకంగా మారి ఈ శక్తులన్నింటినీ మోహరిస్తోంది బీజేపీ అక్కడ. అందుకని పాపం ఈయన ఆలయ దర్శనం అంటున్నాడు. వీళ్ళకి కొరకరాని కొయ్యలుగా సౌత్లో మిగిలిన రాష్ట్రాలు 2, ఒకటి తమిళనాడు, 2 కేరళ. తమిళనాడులో కొంత ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం బెటర్మెంట్ కోసం కృషి చేస్తే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కేరళలో అసలు ప్రవేశమే కష్టమైపోయినటువంటి పరిస్థితి ఉంది.
దానికి రకరకాల కారణాలు. అందుకని